మైరా మీడియా వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. సార్, గుంటూరులో చేబ్రోలు కిరణ్ అరెస్ట్ అయిన తర్వాత పరిణామాలు, కేవలం ఒక్క అరెస్ట్ని చూపించి వైసీపీ వాళ్ళ మీద మాట్లాడినా సరే, ఎవరిని మా పార్టీ వాళ్ళైనా సరే మేము బేర్ చేయమనే దానికి ఇదొక డైవర్షన్ పాలిటిక్సా, లేదంటే అసలు ఏం జరుగుతుంది సార్ రాష్ట్రంలో? ఈ అరెస్ట్ని ఎలా చూడాలి? కేవలం వైఎస్ జగన్ గారి ఫ్యామిలీ మీద ఇటువంటి కామెంట్లు చేశాడు కాబట్టే వాస్తవానికి అతని మీద యాక్షన్ తీసుకున్నారా? ఏం చెప్తారు సార్ అసలు? ఇవాళ ప్రైమ్ లైన్ డిబేట్లో విజయ్ కిరణ్ అని తెలుగుదేశం అధికార ప్రతినిధి వచ్చాడు సార్. నిజంగా అతను వయసు చాలా చిన్నవాడు, కానీ అతని విజ్ఞత సంస్కారానికి నిజంగా అతనికి వాళ్ళ తల్లిదండ్రులకి అయితే ఫస్ట్ దండం పెట్టాలి. ఎందుకంటే అలాంటి సంస్కారం నేర్పారు అతనికి సార్. ఎందుకు నేను చెప్తున్నానంటే ఇది స్పెసిఫిక్గా రెస్పాన్సిబిలిటీ. అతను ఒక అధికార ప్రతినిధిగా కూర్చుని ఇవాళ ఒక పార్టీ తరఫున అతను ఎవరైతే కిరణ్ మాట్లాడాడో కిరణ్ ఆ డెలిబ్రేషన్కి బాధ్యత వహిస్తూ ఒక జగన్మోహన్ రెడ్డి గారి భార్యకి క్షమాపణలు చెప్తారు, రెండు చేతులు దండం పెట్టి. అండ్ ఇది చేయడం తప్పని చెప్తావు, ఇది పార్టీ విధానం కాదు, ఈ విధంగా చేయడం పొరపాటు అని చెప్తూ స్టార్ట్ చేశాడు. దట్స్ ఎ గుడ్ జెస్చర్. నేను ఏమంటానంటే, గతంలో కూడా నేను కారుమూరి వెంకటరెడ్డిని, తర్వాత కొంతమంది వైఎస్ఆర్సీపీ మాదిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు, ఇలాంటి వాళ్ళతో కూడా నేను డిబేట్లు చేసినప్పుడు ఈ బోరగడ్డ అనిల్ విషయం వచ్చినప్పుడు కూడా అతను మా పార్టీకి సంబంధం లేదు, కానీ వాడు ఆ విధంగా మాట్లాడడం చాలా తప్పని వాళ్ళు కూడా ఖండించారు. నేను ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నానంటే, కొంతమంది జెస్చర్స్ చాలా బ్రహ్మాండంగా ఉంటాయి సార్. ఇప్పుడు ఎక్కడో దగ్గర ఏదో ఒకటి మొదలు కావాలి. ఇవాళ ఆ విజయ్ కిరణ్ మొదలెట్టింది నాకు నచ్చింది. ఎందుకు అంటే, హెన్స్ ఫోర్త్ ఈ డెకరం అట్లీస్ట్ పార్టీ అధికార ప్రతినిధులు, డిబేట్లో ఉన్న వాళ్ళు వ్యక్తిగత దోషణలకి వాటికి దూరంగా ఉంటూ మాట్లాడితే ఒక మంచి ఇది ఇస్తాం మనం, మెసేజ్ పర్క్లేట్. ఇది ఎందుకు చెప్పానంటే, ఈ కంటెస్ట్ మీకు చెప్తా సార్. ఇప్పుడు యూట్యూబ్లు చేస్తుంటారు, ఇప్పుడు దానికి నాదే, నేను చేసిన యూట్యూబ్లో అందరికీ నచ్చాలని లేదు కదా, అంతే కదా. కొంతమంది నాకు చెప్పులు దాంట్లో వేసి చెప్పుతో కొడుతూ ఏవో వీడియో చేస్తుంటారు. అది నాకు అతనికి పర్సనల్. యు గాట్ ఇట్. నేను అతని మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు, లేదా అతను నన్ను వ్యక్తిగతంగా ఫోన్ చేసి తిట్టచ్చు, లేదా నేను అతను వ్యక్తిగతంగా అది మా వ్యక్తిగతం. కానీ ఎప్పుడైతే ఇతను ఈ కిరణ్ అనే వ్యక్తిని యూట్యూబ్లు చేస్తుంటే లక్షల్లో వీడియోలు వెళ్తున్న అతన్ని పిలిచి తెలుగుదేశం ఐటీడీపీలో జాబ్ ఇచ్చి తెలుగుదేశం సభ్యత్వం ఇచ్చింది. ఓకే. ఇచ్చి ఎప్పుడైతే ఈ వీడియో చేస్తున్నప్పుడు, ఉదాహరణకి అతను విడుదల రజనీ మీద, సజ్జల మీద చేశాడు, అవినాష్ రెడ్డి మీద చేశాడు, చాలా అసభ్యకరమైన వీడియోలు చాలా మంది మీద చేస్తూనే ఉన్నాడు అతను. నాకు తెలిసి అది లైవ్ టెలికాస్ట్లు కాదు కదా. ఇప్పుడు వీడియో చేసాం, నేను పొరపాటు మాడినప్పుడు ఎయిటింగ్లో ఫలంది లేకపోతే ఇంకోటి అని చెప్పడం వాస్తవం కదా. లేదా మీ పైన ఒక చీఫ్ బ్యూరో ఎడిటర్ ఉంటాడు, ఇదేంటిది ఇలా మాడుతున్నాడు, మన ఛానల్లో అలాంటివి నాట్ అలౌడ్ కదా, వద్దని చెప్పండి ఆయన్ని, లేదంటే అలా మాడితే మేము వీడియోలు చేయమని చెప్పండి. ఈ రెండు ఉంటాయి కదా సార్. ఇవి లేకుండా ఒకటి చేసిన తర్వాత ఒకటి చేసిన తర్వాత ఇవి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి భార్య మీద చేసేసరికల్లా నెత్తికి వాచిపోద్దని చెప్పి ఇవాళ డిసిప్లినరీ యాక్షన్ అంటే, మరి విడుదల రజనీ గారి మీద చేసినప్పుడు ఆవిడ ఎస్పీ గారిని కలిసి కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ అవ్వలేదు ఇప్పటిదాకా. రెండోది, మీకు ఇది ఇటుపక్క వైఎస్ఆర్సీపీ గురించి కూడా చెప్పాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇంటూరు రవికిరణ్, లేకపోతే ఆయన ఎవరు ఇంకో వర్రా రవీంద్ర, ఇలాంటి వాళ్ళు ఒక నలుగురు, రమాదేవి గారు ఎవరు, ఇలాంటి ఒకళ్ళు నలుగురు ఐదుగురు వీడియోలు చేస్తారు, సభ్యంగా వీళ్ళు కౌంటర్ మాట్లాడతారు. ఉదాహరణకి బోరగడ్డ అనిల్. తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాలు బట్టి నాకు తెలిసి పార్టీ సభ్యత్వాలు, ఐడి కార్డులు, ఐడెంటిటీ క్రియేట్ చేసేస్తుంది. ఇలా వైఎస్ఆర్సీపీలో ఏమైనా సభ్యత్వ నమోదులు ఉన్నాయా? లేవు. వాళ్ళందరూ సానుభూతి పరులే. నీకు వాక్ స్వతంత్రం ఉందా లేదా, భావ ప్రకటన స్వేచ్ఛ ఉందా లేదా, వాడు నచ్చిన భావాలు వాడికి నచ్చినవి నేను ఇందాక యూట్యూబ్లో నా మీద చేస్తున్న వీడియోలతో కంపేర్ చేసి చెప్తున్నాను. అలా యూట్యూబ్ వాళ్ళని ఐటీడీపీలాగా వైఎస్ఆర్సీపీ అని ఏమైనా ఓన్ చేసుకుని వాళ్ళ త్రూగా జరుగుతుందని ఐడెంటిఫై అయితే, ఉదాహరణకి బయటకు మీ ప్రభుత్వం రాగానే వాళ్ళ మీద పర్సనల్ కేసులు పెట్టి మీరు అటాక్ చేస్తున్నారు. వ్యక్తిగతమా లేకపోతే వైఎస్ఆర్సీపీ మీద, పార్టీ మీద కేసు పెట్టి చేస్తున్నారా? ఓకే. ఎక్స్పెల్ చేయడానికి వాళ్ళ దగ్గర వాళ్ళు సభ్యత్వాలు తీసుకోలేదు, సభ్యత్వాలు వీళ్ళు ఇవ్వలేదు. రెండు కానప్పుడు వాళ్ళు ఏ ప్రాతిపదిక మీద కన్సిడర్ చేయాలి? వ్యక్తిగత భావ ప్రకటన స్వేచ్ఛ కింద కన్సిడర్ చేయాలి. మనకి సమాజంలో ఒక డెకరం ఉంది. ఆ డెకరం ఎప్పుడైతే మనం డీవియేట్ అవుతున్నామో, మనం మంచి మర్యాదతో మాడాలి, సభ్యత సంస్కారాన్ని కోల్పోకూడదు, విచక్షణ రాహిత్యంగా ఎదుటివారి కుటుంబాల మీద కానీ, ఆడపిల్లల మీద కానీ మనం ఏది పడితే అది మాట్లాడకూడదు అన్నది మనకి సంస్కారం. సంస్కారహీనంగా ప్రవర్తిస్తుంటే దానికి సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఉదాహరణకి నేను చెట్టుకు జాంకాయ కోసాను, పక్కోడింటిది, ఆడు నేను చాలా చిన్నప్పుడు కోసింది జాంకాయకి, వాడు ఏం చేస్తాడు, నేను చిన్నపిల్లని కాబట్టి నన్ను కొట్టలేక మా ఇంటికి వచ్చి మా నాన్నకి చెప్తాడు, లేకపోతే మా అమ్మకి చెప్తాడు. వాళ్ళు నాకు తోలు తీసేసి అలాంటి దొంగతనాలు చేస్తే మర్యాదగా ఉంటుంది, నేను తమాషాగా ఉందా, కావాలంటే నేను కొనిస్తాను, అయితే జాంకాయ కావాలంటే నేను అంకుల్ని మనం వెళ్ళి అడగాలి, అలా ఇస్తే తీసుకోవాలి అని ఇలాంటివి నేర్పితే మనం రెండోసారి ధైర్యం చేయం.
ఎస్ సార్. అంతేగాని వాళ్ళు మన కళ్ళ ముందే ఆశ్చర్య చిన్నపిల్లడు జాంకాయ చెప్తే చచ్చిపోతావా, చెట్టు తిరగబడిపోయిందా, అన్ని కాయలు ఉన్నాయి కదా జాంకాయ తింటే ఏమైపోద్ది, ఇలాంటివన్నీ మన వెనకేసుకొచ్చి మాడారు అనుకోండి, మన భావజాలం ఎలా ఉంటుంది? ఎస్ సార్. ఒక కాయకు వస్తే ఏమైంది అని మనం కూడా అగ్రెసివ్ నోట్లోనే ఉంటాం. అదే మనకి ఖచ్చితంగా మంచి బుద్ధులు చెప్తే. సో ఇది ఒక లెవెల్ ఆఫ్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇన్ సమాజం. సో దీన్ని సమర్థిస్తున్నావా లేదా అన్న దగ్గర నేను చేసిన కోతి పనికే అపవాదం ఎవరు మోయవలసి వచ్చింది? మా అమ్మ నాన్నలే కదా. అలాగే వాళ్ళ ఐటీడీపీ ఐడెంటిటీ ఇవ్వబట్టే కదా ఈ నెత్తికొచ్చింది. ఒక ఇంటర్వ్యూలో ఆయనే చెప్పాడు, నా వీడియోలన్నీ 5 లక్షలు వెళ్ళిపోతుంటే చంద్రబాబు గారు నన్ను పిలిచి నేనే ఆశ్చర్యపోయిన ఆయన పిల్లలు వేయటని వెళ్తే పరవశించిపోయి నువ్వు వాళ్ళ నుంచి వీడియోలు చేయనిస్తే ట్యాక్స్ కవర్ ఇస్తున్నారు. వాళ్ళు ఇస్తున్నట్టే కదా. ఇప్పటిదాకా డెలివరీ అవుతున్నది తప్పు అనడానికి ఉదాహరణకి సీమరాజు అతను మాట్లాడుతున్నాడు, కిర్రా కార్పి, వీళ్ళు కండువాలు వేసుకొని మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు ఇగ్నోరెన్స్ ఈస్ డెత్ లాగా, వీళ్ళు అసలు కంప్లైంట్ ఇవ్వకుండా అసలు ఎవరాడు కండువా వేసుకొని మాట్లాడుతున్నాడు, ఖండనలు లేవు, పట్టించుకోవట్లే. నేను చాలాసార్లు చెప్పాను టీవీ డిబేట్లలో కూడా, వీళ్ళని సైకో, ఆ ముఖ్యమంత్రి రాక్షసుడు ఇవన్నీ మాడుతున్నప్పుడు వీళ్ళ దగ్గర నుంచి ఒక్క దగ్గర నుంచి కూడా డిసెంట్ తెలియనప్పుడు నలగే గమ్మున ఉన్నారు. ఇవాళ ఒక అతను అయితే నాకు ఫోన్ చేసి అడుగుతున్నాడు, నువ్వు ఎందుకు కంప్లైంట్ ఇవ్వట్లేదని. వై ద హెల్ ఐ నీడ్ టు. అలా వైఎస్ఆర్సీపీ కూడా వదిలేసింది. ఆ వదిలేసింది దే హావ్ టేకెన్ ఇట్ యాస్ గ్రాంటెడ్. ఈ మనకు ఎలా ఉందంటే, ఇప్పుడు నేను మాట్లాడింది అదేమి శాసనాలు కాదు కదా, మీరు అన్నీ విని తీరాలని చెప్పడానికి. నచ్చినోడు వింటాడు, నచ్చినోడు వినడు. అలాగే కొంతమందికి నచ్చట్లేదు, వాళ్ళు తిడుతున్నారు కింద కామెంట్ల రూపంలో, కొంతమందికి ఫోన్లు చేసి తిడుతున్నారు. ఇవన్నీ ఏం చేయాలంటే వాళ్ళకి నచ్చదు కాబట్టి ప్రతి ఒక్కరికి నచ్చి పని చేయాలనుందా? వాళ్ళు ఏం చేసినా మీరు యాజ్ ఏ వ్యక్తిగా మీరు యాక్షన్ తీసుకోవద్దు అనేది మీ ఇష్టం. అది నాకు కానీ వీళ్ళు పార్టీ కదా, పార్టీ అన్నప్పుడు కంపల్సరీ ఓన్ చేసుకుంది కదా, దానికి పోయిన కంప తగిలించుకుంది ఎవరు? తెలుగుదేశం. అవును, తెలుగుదేశం ఓన్ చేసుకుంది కాబట్టి ఇది హ్యావ్ టు పే ద రిపర్కషన్స్. అంతే కదా. ఇప్పుడు వాడిని బయటకు కుదరంటే తోలు తీసేసి ఉందరు, నిన్న కనుక అరెస్ట్ చేయకపోయి ఉంటే అరెస్ట్ చేసి ప్రొటెక్షన్ ఇచ్చింది చెప్పాలంటే. అవును, కానీ అసలు ప్రొటెక్షన్ కన్నా ముందు వాడిని ఎంటర్టైన్ చేసింది ఎవరు? ఇదే తెలుగుదేశం, ఇదే అధినాయకుడే కదా. ఈవెన్ గోరంట్ల మాధవ్ అతన్ని వెంటబడుతున్నాడు అని చెప్పి గుంటూరు వరకు ఆయన కాన్వాయ్ని పోలీసుల జీపుని వెంటబడ్డారంట, గుంటూరులో అడ్డుపడ్డాడట. అతను లోపల కూర్చొని మాట్లాడుతున్నాడు, ముందు వాడిని ఆపండి అని చెప్పి చెప్తున్నాడు. అది అరెస్ట్ చేస్తే తీసుకుపోతున్నట్టుగా లేదు అతని బిహేవియర్. అదంతా ఒక ఎత్తి అయితే ఈ గోరంట్ల మాధవ్ కూడా అసలు ఎందుకు సార్ ఆయన ఓవర్ యాక్షన్? ఎందుకంటే రాప్తాల్లో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారికి మైలేజ్ వచ్చింది. ఈ మనోడు ఎక్కడ ఉన్నాడో తెలియదు, హిందూపూర్ అక్కడ కూడా వెళ్ళాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఇతనికి మైలేజ్ రాలేదు. ఇప్పుడు ఈ విషయంలో అతను ఒక పోలీస్ అధికారి అయ్యుండి, మాజీ పోలీస్ అధికారి, ఒక గౌరవ పదమైన ఎంపీ పదవి చేసి అలా కాన్వాయ్లు చేసుకుని వెళ్ళి తనడానికి ఆటికి పోలీసు వాహనాలను అడ్డుకుంటాం. ఏదో పారిపోతున్నాడు కాన్వాయ్లో, ఎవరికి 3వ కంటికి తెలియకుండా వెళ్తున్నట్టు అప్పుడు అంటే వేరే కథ. మాట చెప్పేది జైన్ జనరల్ పోలీస్ వ్యాన్లను ఆపేసి కొట్టేస్తామంటే అసలు నువ్వు పోలీసుడివి కదా, పాత పోలీసుడివి కదా, నీకే ఇలాంటి ప్రమాదం వస్తే నీకు ఎంత డిసిప్లినరీ యాక్షన్ ఉంటుంది? ఈజ్ ద రైట్ వే? ఈ అపవాదం అంతా ఎవరికి పడాలి? వైఎస్ఆర్సీపీ పార్టీ పడాలి. అంతే కదా. ఎవడో చేయించాడు, ఈయన పంపించాడు, సజ్జలు పంపించాడు, జగన్మోహన్ రెడ్డి పంపించాడు, ఈ తలకాయ పంత వాళ్ళు రెడీగా ఉన్నారు కొంత కింద నాకు ఎదురు చూస్తూ. కోతి పనులు ఎవడు చేయమన్నాడు? పైగా వెళ్ళింది కూడా తాడేపల్లి నుంచే మళ్ళీ. మరి అవసరమా? అవసరమా అనుకోవాలి దేనికైనా. అంతే కదా. లేడికి లేచిందే ప్రయాణం, బుర్రలో పుట్టిందే మహావృక్షం అనుకుని వెళ్తే ఏమవుతుంది? అలాగే ఉంటుంది. పనికి మాలిన పనులు అంటారు. అట్లాగే ఇక్కడికి వచ్చేసరికల్లా ఒక పార్టీ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు ఎండ్ టు ఎండ్, ఎందుకంటే 43 సంవత్సరాల లెగసీ ఉన్న తెలుగుదేశం పార్టీ ఈ సెట్ ఆఫ్ బిహేవియర్ ఎప్పుడైనా ఉందా? ది డన్ లైక్ దిస్ సెట్ ఆఫ్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎప్పుడైనా తెలుగుదేశంకి ఉందా? అది గమనించుకోండి. ఎప్పుడైతే ఓవర్ డెలిబరేషన్స్ చేస్తున్నప్పుడు దిస్ ఆల్ వన్ షుడ్ పే బ్యాక్. ఆడపిల్లల్ని కుటుంబాల మీద పడి మాట్లాడడం ఎంతవరకు సమంజసం? పోని వాళ్ళు మాడారు అంటే వంశీ పార్టీ నువ్వెందుకు ఎక్స్పెల్ చేయలేదు అతన్ని? అవును, సంక్రాంతికి తిరిగావు కదా ఎలక్షన్స్ వచ్చేదాకా, ఎక్స్పెల్ చేసి మాట్లాడవలసింది, ఎక్స్పెల్ చేయలే. కొడాలనికి మీకు 100 పర్సన్లు ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు మీరేం తిట్టారో, మీ ఇంట్లో వాళ్ళు నాలేం మాట్లాడకుండా మీరు కొట్టు సాపండి బయట. దిస్ ఆర్ ఆల్ రిడిక్యులస్. నేను వర రవీంద్ర వీళ్ళందరి విషయం కూడా నేను చెప్తుందంటే పర్సనల్ కేటగిరీలో మాట్లాడుతున్నారు. తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ అఫిలియేషన్స్ ఇతనికి రవీంద్రకి ఇచ్చినట్టు ఇస్తే, రవీంద్ర కదా అతను పార్టీ ఏదైనా కిరణ్ పార్టీ ఏదైనా వ్యక్తి ఎవరైనా పర్సనల్ గా వెళ్ళి మాట్లాడటం ఎవరు చేసినా తప్పే కదా. తప్పే, అది పర్సనల్ కేటగిరీలో వస్తుంది. ఇప్పుడు నన్ను కొంతమంది వీడియోలు చేస్తూ ఉంటారు నా మీద, మీకు తెలిసేది. అవును, వాళ్ళని పర్సనల్ అది వైఎస్ఆర్సీపీకి టీడీపీకి కంప్లైంట్ ఇస్తే నేనేం చేయాలి దానికి? నేను కంప్లైంట్ వైఎస్ఆర్సీపీ మీద టీడీపీ మీదను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను అనుకోండి, అసలు వాటివే రోజు ఆ పనికి మళ్ళీ పనులు కూడా చేస్తాడు. అంతే కదా. అతనికి అది అనిపించి చేయని, అది రైటో రాంగో నేనే డిసైడ్ చేయడానికి. ఇప్పుడు సీమరాజా నా మీద వీడియోలు చేశాడు, తిట్టాడు.
దట్స్ ఈస్ కాల్. ఆ రోజు చేస్తున్నారు, రోజు అదే పని పెట్టుకుంటే అతనికి తెలుస్తుంది. ఇప్పుడు నేను కంటిన్యూస్గా ఒకటి తిట్టడానికే వీడియో ఛానల్ పెట్టుకుని చేస్తున్నాం, ఒక నవహేళన చేయడానికి ఎంతవరకు టాలరెన్స్ ఉంటుంది? ఓ రోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు. ఇప్పుడు సునీల్ గారు హీరో అయిపోయాడు, ఆయన రాజమౌళి గారి మీద ఉన్న క్రెడిబిలిటీతో ఆయన చూశారు సినిమా, ఆ రోజు సినిమా నుంచి పక్కేళ్ళు అడుకోమని చెప్పారు. అవును కదా? అంతే కదా. అలాగే ఉంటుంది. వ్యక్తిత్వ హననాలు కొంతవరకే సస్టైన్ అవుతాయి. అలానే అది కుటుంబాల మీద పడిపోయి వాళ్ళని చంపేస్తాం, వీళ్ళని చంపేస్తాం, వీళ్ళని పొడి చేస్తాం అంటే ఈ ఊరో ఉండి పొడి చేస్తారు. కానీ ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా ఇటువంటి యాక్షన్ తీసుకోవాలి కదా అనేటువంటిది ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి. తప్పదు, నువ్వు ఆబ్లిగేషన్ ఎత్తుకెత్తుకోనంత వల్ల యువర్ బీన్ ఎక్స్క్యూజ్డ్. ఇప్పుడు రోడ్డు మీద ఉన్న యూట్యూబ్ ఛానల్ అన్ని పార్టీలు బాధ్యత వహించవలసిన అవసరం ఉండదు. పార్టీ బాధ్యత వహించి ఐటీడీపీలో ఎప్పుడైతే నువ్వు అవకాశం కల్పించావు, దట్ అప్లికేషన్ హెస్ కమ్ టు యువర్ హెడ్. దట్స్ వాట్ తెలుగుదేశం హెస్ డన్ టుడే. దెర్ ఇస్ నో ఆప్షన్ లెఫ్ట్ సిచ్యువేషన్. కానీ మిగతా వాళ్ళ సంగతి ఏంది అనేది కూడా ప్రజల నుంచి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి, చాలా కామెంట్లు వస్తున్నాయి. ఇదే జరుగుతుంది, వందలు ఏం జరిగేది ఇదే. ఇప్పుడేం ఆన్సర్స్ ఉండవండి. వ్యక్తిగత బడబాగ్ని అన్నది ఎలా ఉంటుందో ఎవరి చేతిలో లేదు. అది రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, సడన్గా ఒక ఆటో వాడు మీకు అడ్డుకు వస్తాడు, సడన్గా మీరు ఏం చేస్తారు? వాడి మీద నీ రియాక్టివ్ మోడ్ ముందేమైనా ఇంట్లోంచి ఇవాళ ఆటో వాడు అడ్డుగా వచ్చింది నాకు, వాడి మీద నేను తిరగబడాలి, వాడిని తిట్టాలి, ఇలాంటివి ఏమైనా ఉంటాయా? ఉండవు కదా. అక్కడికి వచ్చే స్పాంటానియస్ డెసిషన్స్ అవి. సో అట్లాగే ఉంటాయి ఇవి కూడా. చర్య ప్రతిచర్యని యాంటిసిపేట్ చేయకుండా చర్యలు చేయడం చాలా తప్పు. ప్రోన్స్ అండ్ కాన్స్ ఉంటాయి ప్రతిదానికి. వాటికి సిద్ధపడందే మనం కొన్ని పనులు చేయకూడదు. సిద్ధపడడం అంటే దాని అర్థం అది కాదు కదా సార్. అసలు ఎక్కడ సార్ ఈ అరెస్టులకు కావచ్చు, లేదంటే వీళ్ళు ఈ రకంగా మాట్లాడటానికి కావచ్చు, వీళ్ళు వెనక నుండి సపోర్ట్ చేసేటువంటి విధానమే వీళ్ళు ఈ రకంగా రెచ్చిపోవడానికి గల కారణాలు అంటారా? ఆబ్వియస్లీ అధికారం లేనప్పుడు చేసిన దానికి అధికారంలో ఉన్న పార్టీ ఏం చేయలేదు. దానివల్ల ఏమైంది? ధైర్యం పెరిగింది. దానికి కోతి కొబ్బరికాయ దొరికినట్టు అధికారం వచ్చింది. అధికారంతో పాటు ఈ దర్పం వస్తే ఎలా ఉంటుంది? ఇలాగే ఉంటాయి మెటమెట్లు. హద్దు మీరిపోతుంది. హద్దు మీరిపోతున్నప్పుడు ఇప్పుడు సోషల్ మీడియా మీద గురించి మాట్లాడారు, ఏదైనా చర్యలు ప్రతిచర్యలు. ఇదే విడుదల రజనీ గారి మీద మొక్క ఉన్నప్పుడు మానే వంగునా అన్నట్టు ఆ మొక్కలోనే ఉంచుంటే ఈ చర్య అప్పుడే జరిగి ఉంటే ఇంకోవరకు అంత ధైర్యం ఉండకపోయింది కదా. అది చూడాలి. కానీ ఇలాంటి కామెంట్లే పార్టీలకు అతీతంగా వేరే వాళ్ళు చేసినటువంటి, కానీ వేరే పార్టీలకు సంబంధించిన అధికార ప్రతినిధులు మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి కదా. ఇంత ఓపెన్గా మాట్లాడకపోయినా కూడా ఇలాంటి అర్థాలు వచ్చేలాగే. అదే చెప్తున్నాను. ఇప్పుడు ఆవు చేలు మేస్తే దూడ గట్టున మేది కదా. ఇప్పుడు దానికి అనితమ్మ గారు, భారతమ్మ గారు, నేను విజయమ్మ గారి గురించి ఏం మాడారు? అర్థం అమ్మ అన్న పదానికి ఎలాంటి అర్థాలు మాడారు? సో ఆబ్వియస్లీ ఆవిడ గౌరవప్రదమైన హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉండి ఆవిడే అలాంటి ప్రొవకేషన్స్ ఇచ్చినప్పుడు ఆబ్వియస్లీ చిన్నపిల్లలు, బొడ్డు కత్తిరించిన పిల్లలు వాళ్ళు ఎలా మాట్లాడతారు? ఇలాగే మాట్లాడుతున్నారు. ఓకే, ఐటీడీపీలు అలాగే మాట్లాడుతున్నారు, గమనించుకోండి మీరు. అదే అక్కడి నుంచి స్ట్రైట్ లైన్ ఉందనుకోండి, ఒరిజినల్ చంద్రబాబు గారు అయితే ఇలాంటి చెత్త చెదర ఉండదు. ఎందుకు ఈ టాలరెన్స్? కానీ ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేసే విధానంలోకి వచ్చేటప్పటికి సపోర్ట్ చేస్తున్నారు, కానీ సమాజం ముందు వచ్చి మాట్లాడాలనేటప్పటికీ ఇటువంటి సహించు అనేటువంటి మళ్ళీ అలా కూడా మాట్లాడుతున్నారు. అదేనండి, కాగల కార్యాలు గంధర్వులు తీర్చినట్టు కార్యం అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు? ఏరు దాటిన తర్వాత బోడిమల్లన సిద్ధాంతం కదా. అసలు అడిగి మొదటే ఎయిటర్ కత్తిరించి ఏం పెచ్చపెచ్చగా ఉంది, ఇలాంటి పనికి మన వీడియోలు కాకుండా పనికొచ్చినవి చేయలేవు అని యాప్ ఉంటే వాడు ఏం చేస్తాడు? ఇలాంటి వీడియోలు ఆబ్వియస్లీ వాడు రిస్ట్రిక్ట్ చేసుకుంటాడు కదా. అంతే కదా. ఇలాంటి కాకుండా వేరే కంటెంట్ చేస్తాడు. ఇది ఎంటర్టైన్ చేసి జరుగుబాటు అంత సుఖం లేనట్టు జరిపించి సడన్గా పేకమేకి వచ్చారు, కాడ పేక వచ్చేస్తే అంతే కదా. అప్పుడేమో సత్సంగ్, అరే మేము కాబట్టి ఈ చర్యలు అంటే ముందు నుంచి ఎందుకు తీసుకోలే? అప్పుడు ఎందుకు స్వీయ నియంత్రణ కోల్పోయింది? ఇది పాయింట్. అంతకన్నా ఎదుటి వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి అంటే జనరల్గా మనం తిట్టాల్సిన కొట్టాల్సిన అవసరం కూడా లేదు సార్. గతంలో నాకు కూడా ఇలాంటి అనుభవం కూడా జరిగింది. నేనేదో వీడియో చేస్తూ వీడియోలో నవ్వానంట, నవ్వినందుకు వాళ్ళకి బాధ అనిపించిందంట. దాని మీద చాలా పెద్ద సీనే క్రియేట్ చేశారు. మీ వాడు ఎలా నవ్వుతాడు, యాంకర్ అయ్యండి నవ్వొచ్చా? యాంకర్ మనిషి కాదేంటి? యాంకర్ మనిషి కదా? వాళ్ళకేమి దాని ఏమంటారు, పంచేంద్రియాలు పని చేయకుండా ఉంటాయా? స్పర్శ జ్ఞానం అంటే లాఫింగ్ హార్మోన్స్ ఇవన్నీ పోయి ఉంటాయా? అంతే కదా. చెప్తున్నాను కదా, వాళ్ళకి జరిగింది 5 ఏళ్ళ పాటు. జగన్మోహన్ రెడ్డి ఈ నిశ్శబ్దంగా ఉండే ఏమి స్తబ్దత లేకుండా ఉన్నప్పుడు అది జరుగుబాటు జరిగింది కాబట్టి అది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు అధికారం అన్న యాడెడ్ యాడ్జెక్టివ్తో అప్పుడు ఏం చేస్తారు? దర్పం చూపిస్తున్నారు, అనుభవించవలసి వస్తుంది. జనరల్గా ఒక యాంగిల్లో చూసుకున్నా కూడా ఆయన ఇలాంటి పనికి మాలిన పనుల మీద టైం వేస్ట్ చేయకుండా పనికొచ్చే పనుల మీద టైం పెట్టుకొని ఏమేం చేయాలో, రాష్ట్రానికి ఎలా చేయాలో అన్ని చర్చించారు సార్.
కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి అవన్నీ పక్కన పడేసి ఇటువంటి పనికిరాని పనుల మీదే ఎక్కువ దృష్టి పెడుతూ వీటినే హైలైట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు. అంటే పని లేదని అర్థం, అక్కడ పని కల్పించబడలేదు పైనుంచి అని అర్థం. టాస్క్ మేనేజర్స్ కింద వచ్చారు మీరు అని అర్థం. ప్రజాస్వామ్యంలో టాస్క్ మేనేజర్స్ అవసరమా అన్నది కూడా ప్రశ్న. ఒకప్పుడు చంద్రబాబు గారు అయితే విత్ పేస్తో పనిచేసేవారు. 1,50,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు, 3,500 కోట్లు ఆరోగ్యశ్రీ బిల్లు ఇవ్వలేదు, అలాగే సాంఘిక సంక్షేమ శాఖ బిల్లులు కూడా ఇవ్వట్లే. ఇవన్నీ మాట్లాడుతున్నాం కదా మనం. చిన్న చిన్న బిల్లులు 20 లక్షలు 30 లక్షలు కూడా పే చేయలేదు, అవి కూడా ఇవ్వలేదు, నిస్సహాయ స్థితిలో ఉన్నారు. వీటన్నిటికీ అవుట్కమ్ ఎక్కడికి జరగబోతుంది? ఫ్రస్ట్రేషన్. ఆ ఫ్రస్ట్రేషన్ ఎవరు చూపిస్తున్నారు? వాళ్ళు చెప్పలేరు కాబట్టి ఈ చిన్నపిల్లలకి ప్రోవోకేట్ చేసి మాట్లాడిస్తున్నారు. అవుట్కమ్ ఓకే. అంతకని ఇంకా రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి చేబ్రోలు కిరణ్కి సంబంధించి కావచ్చు, పార్టీలకు అతీతంగా వ్యక్తులకు సంబంధించి చేస్తున్నటువంటి కామెంట్లకు సంబంధించి కావచ్చు, వాళ్ళ మీద తీసుకున్నటువంటి యాక్షన్లకు సంబంధించి ప్రసాద్ గారు ఇచ్చినటువంటి విశ్లేషణ. ఇది ఈనాటి ఇంటర్వ్యూ. మరొక గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మేరా.